పంపిస్తా 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 వివిధ ప్రాంతాల్లో ఎర్త్క్వేక్ భూకంపానికి సంబంధించి నా విజువల్స్ను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సీసీ ఫుటేజ్లు కావచ్చు, సెల్ ఫోన్లలో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ను మనం చూస్తూ ఉన్నాం. భూకంప తీవ్రతను తెలియజేసే ప్రయత్నాన్ని ఎన్టీవీ చేస్తూ ఉంది. అక్కడ ప్రస్తుతం ఆ విజువల్స్కి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వివరాలు, అలాగే సీసీటీవీ ఫుటేజ్లు, అలాగే సెల్ ఫోన్లో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ను ఎన్టీవీ సేకరించింది. వాటిని ఎన్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల్లో ఆ భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో భూకంప తీవ్రత ఉందనేది మనం చూడొచ్చు. భారీ భూకంపం కాదు, కానీ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇప్పుడు చూడనటువంటి ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భూకంప కేంద్రం ములుగు జిల్లా ఐలాపూర్లో ఉంది. తెలంగాణ ములుగు జిల్లా ఐలాపూర్లో ఉంది. భూకంప తీవ్రత 5.3గా రెక్టర్ స్కేల్ మీద నమోదు చేశారు. భూకంపం లోతు, అంటే లోతు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే భూకంప లోతును బట్టే భూకంప తీవ్రత ఉంటుంది, అది చేసే డ్యామేజ్ ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల లోతులో హైపో సెంటర్, అంటే ఎక్కడైతే భూమి పొరలు కదిలి భూకంపం ఏర్పడుతుందో దాన్ని హైపో సెంటర్ అంటారు. ఆ హైపో సెంటర్ దాదాపు 40 కిలోమీటర్ల లోతులో ఉంది. అండ్ ఎపి సెంటర్, ఏదైతే భూమి ఉపరితలం మీద ఉండేటటువంటి ప్రాంతాన్ని ఎపి సెంటర్ అంటారు. ఆ ఎపి సెంటర్ ఐలాపూర్ ములుగు జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఈ ఎపి సెంటర్ చుట్టూ కూడా హైదరాబాద్, రంగారెడ్డి వరకు కూడా భూకంప తీవ్రత వచ్చింది. వేవ్స్గా భూకంప తీవ్రత అనేది ఏర్పడుతుంది. సో ఆ వేవ్ అనేది మనకి ఇక్కడ వరకు హైదరాబాద్, రంగారెడ్డి వరకు వచ్చింది. ఆంధ్రాలో చూసినట్లయితే నూజివీడు వరకు వెళ్ళింది. ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే సుకుమా, బీజాపూర్ దాకా వెళ్ళింది. ఇటు మహారాష్ట్ర చూసినట్టయితే గచ్చిరోలి వరకు వెళ్ళింది. సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం వరకు ఈ భూకంప తీవ్రత ఉన్నట్టుగా మనకి ప్రాథమిక అంచనాలు తెలుస్తుంది. సో 40 కిలోమీటర్ల లోతులో ఉండడం, అలాగే చాలా తక్కువ తీవ్రతతో భూకంపం రావడంతో ఎక్కువ నష్టం జరగలేదు. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారంలో మనం చూస్తూ ఉన్నాం. కేవలం వైబ్రేషన్స్, అలాగే వస్తువులు అక్కడక్కడ కొన్ని దగ్గర వస్తువులు కింద పడడం కావచ్చు, ఎవరైతే అక్కడ ఉండే వాళ్ళ మనుషుల మీద కొంచెం ప్రభావం చూపించింది. అలాగే కొన్ని దగ్గరలో హీనపక్షంలో వర్స్ట్ కేసులో గోడలు నెర్రలు వారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతకుమించి అక్కడ కూడా మేజర్ డ్యామేజ్ ఏమీ జరగలేదు. అండ్ ఆ ఘటన జరిగి కూడా ఒక దాదాపు 3 నుంచి 8 సెకండ్ల పాటు మాత్రం ఈ భూమి కంపన అనేది జరిగింది. రైట్, ఈ భూకంపం మీద ఎక్స్పర్ట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, బాలాజీ గారు జాయిన్ అవుతున్నారు, వాతావరణ శాఖ నిపుణులు. బాలాజీ గారు, ప్రస్తుతం మీ అసెస్మెంట్ ఏంటి ఈ భూకంపానికి సంబంధించి? మనం చూసుకున్నట్టయితే భూకంపం ఈ రోజు తెల్లవారుజామున, అంటే మార్నింగ్ టైం అరౌండ్ 7:30 ములుగు జిల్లాలోని 40 కిలోమీటర్ల డెప్త్ లో మనకి ఎపి సెంటర్ అనేది లొకేట్ అయింది. సో ఇప్పుడు అది ప్రాథమికంగా తీసుకున్నట్టయితే ములుగు గాని ఈ ఏరియా అంతా గోదావరి పరివాహక ప్రాంతాల కిందకి వస్తుంది. సో లాస్ట్ 3 years కూడా తీసుకున్నట్టయితే, అంటే 2021 నుంచి లాస్ట్ 3 years లో మెయిన్లీ ఆగస్టు నుంచి, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో ఈ భూకంపాలు అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. అంటే 1-2 భూకంపాలు ఒక సంవత్సరంలో మనము ఈ ప్రాంతంలో చూడడం అయితే సాధారణమే. కానీ తీవ్రత మాత్రం అరౌండ్ 3 నుంచి 4 మాత్రమే, ఆ రేంజ్ లో మాత్రమే మనం ఇప్పటిదాకా చూసాము. కానీ ఈ ఇయర్ తీసుకున్న మాగ్నిట్యూడ్ 3 నుంచి 4 మాత్రమే ఉంది. 3 నుంచి 4 మాత్రమే. 2022లో అరౌండ్ 4.3 దాకా ఆ ఏరియాలో, అంటే గచ్చిరోలి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చూసాము. కానీ ఈ ఇయర్ తీసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు మనం ఈ రోజు పొద్దున్న చూసినట్టుగా 5.3 మాగ్నిట్యూడ్ అనేది మనం ఈ రోజు చూసాము. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, అంటే
ఇప్పటిదాకా చూసిన భూకంపంలో మనకి 20 ఏళ్లలో కానీ 30 ఏళ్లలో కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ ఇది. సో కొంచెం కన్సర్న్ అయితే ఉంటది, బికాజ్ లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈసారి ఎక్కువ. ఒక లాస్ట్ ఇయర్ కాదు, మీరు చెప్పిన దాని ప్రకారం 2021లో 3 నుంచి 4 ఉండేది, 23లో 4.3 అయింది, 24కి వచ్చేటప్పటికి 5.3 అయింది. అంటే 21, 22 ఈ టైంలో 3 నుంచి 4 కానీ 4.3 అయితే దాటలేదు ఇప్పటిదాకా ఈ 20 ఏళ్లలో. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ ఇయర్ అనేది ఎక్కువగా వచ్చింది 5.3. సో అటు సైడ్ అయితే ఒక ఫాల్ట్ లైన్ అనేది ఉంటది గోదావరి పరివాహక ప్రాంతాల్లో. ఎందుకంటే బాలాజీ గారు అనేది కొంచెం మనకి కన్సర్న్. సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక ఎక్స్ప్లెనేషన్. ఎందుకు పరివాహక ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మనం పరివాహక ప్రాంతాలు తీసుకున్నట్టయితే అది వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎలివేషన్. అంటే అక్కడ మీన్ సీ లెవెల్ తో కంపేర్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎత్తు అనేది చాలా తక్కువగా ఉంటది. తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వస్తున్నట్లయితే ఎలివేషన్ అనేది తగ్గుతూ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ తగ్గడం నుంచి పెరుగుతుంది. సో ఈ ఎలివేషన్ చేంజ్ వల్ల మనకు ఒక ఫాల్ట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ కూడా ఉంటది కదా రివర్ కాబట్టి. సో ఒక ఫాల్ట్ లైన్ అనేది అంటే ఒక ఇన్స్టెబిలిటీ లైన్ అనేది క్రియేట్ అవుతుంది ఆ యొక్క బేసిన్ లో. సో ఆ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవడం వల్ల ప్లేట్స్ ఉంటాయి కదా మనకి, క్రెస్ట్ ప్లేట్స్ అంటారు కదా. సో ఆ క్రెస్ట్ ప్లేట్స్ అనేవి కొన్నిసార్లు ఇట్లా కొలైడ్ అవ్వడము, రాసుకోవడం వల్ల మనకి కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ అనేది ఆ రివర్ బెడ్ బేసిన్ లో మనకి చూస్తుండడం కామనే. కానీ 5.3 ఎర్త్క్వేక్ అనేది కొంచెం పెద్ద. ఇంకొక విషయం బాలాజీ గారు, ఇక్కడ మనకి కోల్ బెల్ట్ ఉంది, సింగరేణి కాలరీస్ ఉన్నాయి, దాని ప్రభావం ఏంటి? అక్కడ జరిగే మైనింగ్ వల్ల ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ తీసుకున్నట్టయితే సింగరేణి ఏరియా కానీ భద్రాద్రి, మనుగూరు, ఈ దుమ్ముగూడెం ఇటు సైడ్ మైనింగ్ కూడా మనం చూస్తుంటాం, కోల్ మైనింగ్ ఇవన్నీ. సో మైనింగ్ వల్ల ఏమవుద్దంటే భూమిలోని ఒక ఎంటీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఎంటీనెస్ ని సర్దిద్దుకోవడం కోసము, కొన్ని లోటుబాట్లు అనేది సర్దించుకోవడం కోసము మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ మూమెంట్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు మనకి ఇలాంటి ఎర్త్క్వేక్స్, షేకింగ్ లాంటిది, జోల్ట్స్ లాంటివి మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చినటువంటిది, ఇప్పుడు హైదరాబాద్కి మనం చూసినాం, ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయంలో మనం చూసినట్లయితే హౌ మచ్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్? ఎంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది దీని గురించి? సో హైదరాబాద్ విషయాన్ని తీసుకున్నట్టయితే వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. కానీ ఎప్పుడైతే మనకి ఈ ములుగు సైడ్ లో స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ వస్తాయో మనకి కొంచెం ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ లో కూడా ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. అంటే ములుగు ఆ ఏరియాలో 4-3 ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసప్పటికి అంత ఎఫెక్ట్ అనేది మనకు కనిపించలేదు. కానీ ఈసారి అక్కడ 5.3 ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కొంచెం ట్రిమర్స్ అనేవి ఎక్కువగా మనం చూసినాం. సో మనం అక్కడ ఆ ఏరియాలో ఉండేదాన్ని బట్టి మనకి ఇక్కడ కొద్దిగా లైట్ టు మోడరేట్ రిస్క్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మెయిన్ రిస్క్ మాత్రం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ఇంకా సింగరేణి, హైదరాబాద్ లో ఇస్ ఇట్ కన్సిడరబుల్ అండి బాలాజీ గారు? హైదరాబాద్ విషయం చూసినట్లయితే గతంలో ఎప్పుడు చూడని ప్రాంతాలు కూడా ఈ రోజు ఎర్త్క్వేక్ ను చూసాయి. కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్నగా మనకి కనిపించాయి, మీరు అన్నట్టు 3 నుంచి 4 అట్లా అనిపించేది. అది కూడా చాలా తక్కువ ప్రాంతాలు, ఒక ప్రాంతం రెండో ప్రాంతం, అసలు అది ఎర్త్క్వేక్ కాదా అనేది కూడా చాలా మందికి తెలియకుండానే అయిపోయేది. కానీ ఈ రోజు పరిస్థితి వేరేగా ఉంది. అటు ఉప్పల్ దగ్గర చూసాం, ఇటు రాజేంద్ర నగర్లో చూస్తున్నాం, ఇంకో పక్కన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ దాకా అంటే దాదాపు హైదరాబాద్ అంతా కూడా ఇది ఎఫెక్ట్ ఉంది. అవును. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, భూమి పైన గట్టి 50 అంతస్తులు 60 అంతస్తులు రికార్డు స్థాయిలో కట్టుకుంటూ పోతూ ఉన్నారు. సో హౌ సేఫ్ ఇట్ ఈస్ నౌ? మళ్ళీ రీఅసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ భూకంప తీవ్రతకు సంబంధించి? అవును. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది, చాలా ఎత్తైన స్ట్రక్చర్స్ అనేవి నిర్మిస్తున్నారు. సో సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనము ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైతే మనకి వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు కింద కట్టిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెము అధ్యయనం చేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేం ఫ్యూచర్ లో, ఇప్పుడు 5.3 వచ్చింది, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే హైయెస్ట్ తీసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో అరౌండ్ 1990 ఆ టైంలో 6.2 ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. అప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇల్లు కూలిపోవడము ఆ ఏరియాలో అనేది జరిగింది. సో వీ కెనాట్ రూల్ అవుట్. ఇప్పుడు 5.3 అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కువైనా అవ్వచ్చు. సో వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అక్కడ ఎక్కడో ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం ఎంతైనా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది హైదరాబాద్ వాసులకి అయితే.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్. సో చూస్తూ ఉన్నాం మనం హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఇంకొకసారి రీఅసెస్ చేసుకోవాలి. అలాగే ఏవైతే నిర్మాణాలు చేపడుతూ ఉన్నారో వాటిని భూకంప రెసిస్టెంట్ ఉండే అంటే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూకంప తీవ్రత పడినా కూడా అవి డిస్ట్రాయ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి నిర్మాణాల టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అందుబాటులోకి. వాటిని నిర్మించాల్సినటువంటి అవసరం కనబడుతుందని చెబుతున్నారు. అలాగే ఏవైతే పాతగా దాదాపు 50-60 ఏళ్ళ ఇళ్ళు కూడా ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి. గట్టి వర్షం పడితే నానిపోయి కూలిపోయే ఇళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటిది కాస్త వైబ్రేషన్ వస్తే కూలిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్కి ఉంటుంది. వాటిని గుర్తించి ముందే కూల్చి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. అది కూల్చడం ఎంతైనా కూడా అవసరం, ఎందుకంటే అటు వర్షం పడ్డా, ఇటు ఈ స్థాయి ప్రకంపనలు వచ్చినా, కొంచెం ఎక్కువ స్థాయి ప్రకంపనలు వచ్చినా కూడా అవి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం కనబడుతోంది. సో ఈరోజు మరొకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి భూకంప తీవ్రతకు సంబంధించి, భూకంపాలను తట్టుకునే శక్తికి సంబంధించి కూడా మరొకసారి రీఅసెస్ చేసుకోవాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఎంతైనా కనపడుతుంది. భూకంప కేంద్రం మనకి తెలంగాణలోనే ఉంది. ములుగు జిల్లా ఐలాపూర్లో కనపడుతుంది. మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో ఈ భూకంప కేంద్రం కనపడుతుంది. దీన్ని ఎపి సెంటర్ అంటారు. ఇక హైపో సెంటర్ అంటే భూమి ఉపరితలం నుంచి లోపలికి ఎక్కడైతే ఆ భూకంపం రావడానికి కారణమైనటువంటి ప్రాంతం పాయింట్ ఉంటుందో దాన్ని హైపో సెంటర్ అంటారు. ఆ హైపో సెంటర్ దాదాపు 40 కిలోమీటర్ల లోతులో ఉంది. అంత లోతులో ఉంది కాబట్టే 5.3 తీవ్రత ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఉంది. భూమి లోపల ఎంత లోతుగా ఈ హైపో సెంటర్ ఉంటుందో, దానికి కారణమైనటువంటి పాయింట్ ఉంటుందో, ఆ పాయింట్ లోతును బట్టే భూకంప తీవ్రత భూమి ఉపరితలం మీద ఉంటుంది. 40 కిలోమీటర్లు కాకుండా అది ఏ 15 కిలోమీటర్లో లేదా 10 కిలోమీటర్ల లోతులోనూ ఉంటే మాత్రం అది 5.3 వచ్చినా కూడా ఇళ్ళు నేలకూలుతాయి. సో దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనకి లాతూర్లో 1993 సెప్టెంబర్ 30న వచ్చినటువంటి లాతూరు తెల్లవారుజామున 3:56 వచ్చింది. అది 6.2 మ్యాగ్నిట్యూడే, అంటే ఇంకొక 10 పాయింట్లు, 5.3 నుంచి 6.2కు 9 పాయింట్ల డిఫరెన్స్ అంతే మనకి. కానీ లోతు మాత్రం 10 కిలోమీటర్లు మాత్రం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హైపో సెంటర్ ఏదైతే ఉందో, భూమి లోపల ఆ భూకంప కేంద్రం ఏదైతే ఉందో అది మనకిప్పుడు 40 కిలోమీటర్లు ఉంది. కానీ లాతూర్లో 93లో వచ్చినటువంటి ఈ భూకంపానికి కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. అది దాని తీవ్రత 6.2 మ్యాగ్నిట్యూడ్ రెక్టర్ స్కేల్ మీద. కానీ ఆ రోజు జరిగినటువంటి నష్టం చాలా తీవ్రమైంది. దాదాపు 10,000 మంది చనిపోయారు, 30,000 మంది గాయపడ్డారు. ఒక 5-6 జిల్లాల మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితిని మనం లాతూర్లో చూసాం 1993లో. సో ఇక్కడ మనం గమనించాల్సింది హైపో సెంటర్ ఎంత లోతులో ఉంది. 40 కిలోమీటర్ల లోతులో హైపో సెంటర్ ఉంది. దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 2 నుంచి 250 కిలోమీటర్ల వరకు కూడా భూకంప తీవ్రత అనేది మనం చూసాం. సో ఇక్కడ మనం కారణాలను అసెస్ చేసుకున్నట్లయితే ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతం, ఇంతకుముందు మనకి ఎక్స్పర్ట్ బాలా